హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సైరా. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హెల్త్ అండ్ బ్యూటీ. ఈ రోజు వీడియో వచ్చేసి ది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేశారు ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ ని పర్మనెంట్ గా ఎలా రిమూవ్ చేసుకోవాలి అని చెప్పి. హెయిర్ రిమూవల్ చేసుకోవడానికి మనకి 3 మెథడ్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఏంటంటే థ్రెడ్డింగ్, ఆ తర్వాత వ్యాక్సింగ్, ఆ తర్వాత షేవింగ్. సో ఈ 3 పద్ధతుల వల్ల మనం హెయిర్ రిమూవ్ అనేది చేసుకోవచ్చు. వ్యాక్సింగ్ వల్ల చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. థ్రెడ్డింగ్ అంటే నార్మల్గా కొంచెం హెయిర్ అయితే థ్రెడ్డింగ్ వల్ల తీసేసుకోవచ్చు. ఎక్కువ హెయిర్ ఉన్నట్లయితే థ్రెడ్డింగ్ కూడా చాలా పెయిన్ఫుల్ అనిపిస్తుంది. థర్డ్ ఆప్షన్ వచ్చేసి షేవింగ్. దీనివల్ల ఎలాంటి పెయిన్ అనేది ఉండదు. కాకపోతే కొంతమంది అనుకుంటూ ఉంటారు స్కిన్ డార్క్ అయిపోతుంది అని చెప్పి. సో స్కిన్ డార్క్ అవ్వకుండా కొన్ని క్రీమ్స్ ఉంటాయి, అవి యూజ్ చేయడం వల్ల స్కిన్ డార్క్ అవ్వకుండా ఉంటుంది. సో మనం అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసేసుకోవడానికి ఈ 3 మెథడ్స్ అండి. నార్మల్గా అన్వాంటెడ్ హెయిర్ అంటే ఫేస్ మీద ఎక్కడ వస్తుంది అంటే చాలా మందికి ఈ ప్లేసెస్లో ఎక్కువగా ఉంటుంది హెయిర్. అలాగే అప్పర్ లిప్ పైన ఎక్కువగా ఉంటుంది. అలాగే చిన్ కింద ఈ ప్లేస్లో హెయిర్ అనేది అన్వాంటెడ్ హెయిర్ వచ్చేస్తుంది. ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది న్యాచురల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లే అన్వాంటెడ్ హెయిర్ అనేది వస్తుందండి. సో మీరు అనుకోవచ్చు హోమ్ రెమెడీస్ వల్ల అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసుకోవచ్చా అని చెప్పి. హోమ్ రెమెడీస్ వల్ల హెయిర్ గ్రోత్ అనేది కంట్రోల్ చేయొచ్చండి, అంతేగాని అన్వాంటెడ్ హెయిర్ అనేది మీకు ఇన్స్టాంట్గా రిమూవ్ అయిపోతుంది అని చెప్పి ఎక్కడా లేదు. నేనైతే అస్సలు చెప్పను అలా అని. ఎవరైనా చెప్పినా సరే మీరు నమ్మొద్దు. ఇన్స్టాంట్గా అన్వాంటెడ్ హెయిర్ అనేది హోమ్ రెమెడీస్ వల్ల జరగదండి. సో మీరు ఎన్ని హోమ్ రెమెడీస్ చేసినా కానీ ఇన్స్టాంట్గా అన్వాంటెడ్ హెయిర్ అనేది రిమూవ్ అయిపోదు. హెయిర్ గ్రోత్ తగ్గించుకోవచ్చు మనం. సో హోమ్ రెమెడీస్ ఎలా ఉంటాయంటే కొంచెం లేట్ అయినా సరే మనకి పర్మనెంట్ సొల్యూషన్ అనేది వస్తుంది, కానీ కొంచెం టైం పడుతుంది. సో అన్వాంటెడ్ హెయిర్ అంటే అంత టైం వెయిట్ చేయలేము కదా మనం. సో అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసేసుకోవడానికి న్యాచురల్ హోమ్ రెమెడీస్ అయితే సూట్ కావు. నార్మల్గా బయట మనకి చాలానే ప్రొడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. మిషన్స్ వచ్చాయి, అలాగే ట్రిమ్మర్స్ వచ్చాయి. ఇలాంటి వాటి వల్ల మనం అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసుకోవడం చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే కొన్ని క్రీమ్స్ యూజ్ చేయడం వల్ల అన్వాంటెడ్ హెయిర్ అనేది పర్మనెంట్గా రిమూవ్ చేసేసుకోవచ్చు. ఓకే, మీకు మరీ అంత అన్వాంటెడ్ హెయిర్ లేదు, టైం ఉంది, నిదానంగా తగ్గినా సరే ఓకే అనుకునే వాళ్ళు హోమ్ రెమెడీస్ని చక్కగా ట్రై చేయొచ్చండి. మన ఛానల్లో హోమ్ రెమెడీస్ కూడా ఉన్నాయి, కావాలి అంటే వాచ్ చేయండి. ఇన్స్టెంట్గా రిమూవ్ అయిపోదు, కానీ ఆ హోమ్ రెమెడీ ఫాలో అవ్వటం వల్ల స్లోగా మనకి హెయిర్ గ్రోత్ అనేది కంట్రోల్ అయిపోతుంది. హెయిర్ గ్రోత్ కంట్రోల్ అయిపోయినప్పుడు నెక్స్ట్ మనకి అన్వాంటెడ్ హెయిర్ వచ్చే ఛాన్సెస్ ఉండదు కదా. సో హోమ్ రెమెడీస్ చేసే టైం లేని వాళ్ళకి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఈరోజు నేను ఒక మంచి ప్రోడక్ట్ని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. సో ఆ ప్రోడక్ట్ వచ్చేసి ఇది NEUD ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్. సో చూసారు కదా, ఇలా ఉంది. న్యాచురల్ హెయిర్ ఇన్హిబిటర్. దీని ప్యాకింగ్ వైజ్ అయితే ఇలా ఉంది. సో ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల పర్మనెంట్గా హెయిర్ రిమూవ్ అయిపోతుంది. ఇది అడ్వాన్స్డ్ ఫార్ములా అండి. ఇది 80 grams ప్రోడక్ట్. అలాగే ఫర్ అన్వాంటెడ్ బాడీ హెయిర్, మన ఫేస్ మీదే కాదు బాడీలో ఎక్కడ అన్వాంటెడ్ హెయిర్ అనిపించినా సరే ఆ ప్లేస్లో హెయిర్ పర్మనెంట్గా రిమూవ్ అయిపోవడానికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో దీని గురించి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇటు సైడ్న మెన్షన్ చేశారు, పర్మనెంట్ హెయిర్ గ్రోత్ రిడక్షన్, నో మోర్ అన్వాంటెడ్ బాడీ హెయిర్, మినిమైజ్ నీడ్ ఫర్ హెయిర్ రిమూవల్, స్మూతర్ స్కిన్ ఫర్ లాంగర్ డ్యూరేషన్, పెయిన్లెస్ అండ్ సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. పర్మనెంట్గా హెయిర్ గ్రోత్ ఆగిపోవడానికి, అలాగే మన బాడీ మీద ఎలాంటి అన్వాంటెడ్ హెయిర్ రానివ్వకుండా చేస్తుంది. ఇంకా అలాగే మన స్కిన్ స్మూత్గా ఉండడానికి. అలాగే ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల నార్మల్గా మనం థ్రెడ్డింగ్ చేసిన, వ్యాక్సింగ్ చేసిన చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది కదా. ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి పెయిన్ లేకుండా కూడా మనం హెయిర్ గ్రోత్ని కంట్రోల్ చేసేయచ్చు. ఇది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి సూట్ అవుతుందంట. దీని ప్రైస్ వచ్చేసి 1499 రూపీస్ అండి. ఇందులో 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశారు. ఓకే, ఇప్పుడు లోపల ఎలా ఉందో చూద్దాం. అలాగే ఈ బాక్స్ ఉంది కదా, దీని మీద డైరెక్షన్స్ ఫర్ యూజ్ ఇచ్చారు, అలాగే కాషన్ ఇచ్చారు. ఓకే, దీని బాటిల్ ఎలా ఉందో చూద్దాం. దీని బాటిల్ వచ్చేసి ఇలా ఉందండి. అలాగే పైన ఒక టైట్ క్యాప్ ఇచ్చారు. ఇది గ్లాస్ బాటిల్ అండి, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో దీన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. నార్మల్గా మీ అందరికీ డౌట్ వచ్చే ఉంటుంది కదా, ఈ క్రీమ్ అప్లై చేసుకోగానే హెయిర్ మొత్తం రిమూవ్ అయిపోతుందా అంటే రిమూవ్ అయిపోదండి. సో ఫస్ట్ మనం హెయిర్ రిమూవ్ చేసేసుకున్న తర్వాత మీ ఇష్టం, మీకు ఏది ఇంట్రెస్ట్గా ఉంటే దాంతో థ్రెడ్డింగ్ కానీ, వ్యాక్సింగ్ కానీ, షేవింగ్ కానీ ఏదైనా సరే వీటిలో ఏదైనా మీరు అప్లై చేసి హెయిర్ రిమూవ్ చేసుకున్న తర్వాత ఆ ప్లేస్లో మనకి పోర్స్ అన్నీ కూడా ఓపెన్ అయి ఉంటాయి కదా, దానిపైన ఈ క్రీమ్ అప్లై చేసినట్లయితే ఇది మన పోర్స్లోకి డీప్గా పెనట్రేట్ అయ్యి
హెయిర్ గ్రోత్ని కంట్రోల్ చేస్తుంది. సో ఈ ప్లేస్లో మీరు హెయిర్ రిమూవ్ చేసుకున్నారనుకోండి, హెయిర్ రిమూవ్ చేసిన తర్వాత కొంచెం క్వాంటిటీ తీసుకొని ఆ ప్లేస్లో ఇలా అప్లై చేసి జెంట్లీ మసాజ్ చేయండి 1 or 2 minutes. ఓకే, ఇలా అప్లై చేసేయండి. ఇలా స్కిన్లో అబ్జర్వ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వ్యాక్సిన్ చేశారనుకోండి, ట్వైస్ డైలీ దీన్ని అప్లై చేస్తూ ఉండాలి. మనం వ్యాక్సిన్ చేసిన 5 days వరకు కంపల్సరీగా అప్లై చేస్తుండాలండి, ట్వైస్ డైలీ. ఓకే, ఇలా చేయటం వల్ల మన హెయిర్ ఫాలికల్ లెవెల్ అనేది తగ్గిపోతుంది, హెయిర్ రీగ్రోస్ అయ్యే ఛాన్సెస్ ఉండవు, నిదానంగా హెయిర్ గ్రోత్ అనేది కంట్రోల్ అయిపోతుంది. ఆ తర్వాత మనకి అన్వాంటెడ్ హెయిర్ వచ్చే ఛాన్సెస్ ఉండదు, పర్మనెంట్గా మనం సాల్వ్ చేసేసుకోవచ్చు ఈ ప్రాబ్లమ్ని. ఓకే, అలాగే ఇక్కడ కాషన్ ఇచ్చారు, ఫర్ ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ, అలాగే అవాయిడ్ ఐ కాంటాక్ట్, డోంట్ యూజ్ ఆన్ పీల్డ్ ఆర్ ఇరిటేషన్ స్కిన్ ఏరియా. ఒకవేళ మన స్కిన్ పీల్ అయి ఉన్నా, లేకపోతే ఆ ప్లేస్లో ఇరిటేషన్ వస్తున్నా సరే, ఆ ప్లేస్లో దీన్ని అప్లై చేయకూడదు అని చెప్పి చెప్తున్నారు. స్టోర్ ఇన్ కూల్ అండ్ డ్రై ప్లేస్, డూ ఏ ప్యాచ్ టెస్ట్ బిఫోర్ యూజింగ్ రెగ్యులర్లీ. మనకి తెలుసు కదా, ఏ క్రీమ్ అయినా అప్లై చేసే ముందు, ఏ ప్రోడక్ట్ అయినా యూజ్ చేసే ముందు ప్యాచ్ టెస్ట్ చేయాలి, అదే వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఈ న్యూడ్ న్యాచురల్ హెయిర్ ఇన్హిబిటర్ అనేది ఏ ప్లేస్లో అయినా అప్లై చేసుకోవచ్చు అండి, బాడీలో ఏ ప్లేస్లో అయినా దీన్ని యూజ్ చేయొచ్చు. హెయిర్ గ్రోత్ ఆగిపోవడానికి, అలాగే పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే ఏ ప్లేస్లో అయినా సరే మనం దీన్ని అప్లై చేయొచ్చు. ఇది మన స్కిన్లోకి డీప్గా పెనట్రేట్ అయిపోయి హెయిర్ గ్రోత్ని కంట్రోల్ చేసేస్తుంది. ఓకే, సో అన్వాంటెడ్ హెయిర్తో బాధపడే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. సో కావాలి అనుకునే వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, అవసరమైన వాళ్ళు బై చేయండి. అలాగే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.